మమ్మల్ని ఎంతో అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. సాక్షాత్తు ప్రతిపక్ష నేత తన సొంత నియోజకవర్గంలో చేయలేని పని ఈరోజు మీరు కేవలం 4 మండలాల రెవెన్యూ డివిజన్ గా మార్చడం, సబ్ డివిజన్ ఒకటి ఏర్పాటు చేయడం, ఒక డిఎస్పీ జోన్ ఇవ్వడం, దశాబ్దాలుగా మరుగుపడిపోయినటువంటి దేవాలయాలని ఈరోజు కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేయడం, ప్రతి పేదల కళల్లో వెలుగులు నింపడం, నేడు కృష్ణా జలాలను కుప్పానికి ఇవ్వడం, ఇలాంటి మరెన్నో మీకే సాధ్యం. తరచూ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి విచ్చేస్తున్నాడన్నా, అది ఇక్కడ ఉండే వారందరికీ తెలుసు, అది కేవలం మీ భయానికే విచ్చేస్తున్నాడని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయన వచ్చిన ప్రతిసారి ఒక మాట అంటుంటారు, నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, దాని ముందు మీ అనుభవం ఎంత అని. కానీ గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన సంక్షేమం, అభివృద్ధి చూసిన కుప్పం ప్రజలు నేడు ఒక మాట అంటున్నారు, అదేంటంటే ఎప్పుడు వచ్చావు కాదన్నాయ్, బుల్లెట్ దిగిందా లేదా అనేది మాత్రమే ముఖ్యం. గత సంవత్సరం కుప్పం సభలో అన్న దయచేసి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా కృష్ణా జలాలను మాకు కుప్పానికి ఇవ్వండి అని అడిగాము. మీరు మా కోరికను మన్నించి ఈరోజు కుప్పం జలాలను ఇక్కడికి కృష్ణా జలాలను కుప్పానికి ఇవ్వడానికి ఇచ్చారు. ఈరోజు మరొక చిన్న విన్నపం చేసుకుంటానన్నా, మాకు ఇక్కడి నుంచి దగ్గర 10,000 మంది రోజు కూలీ కోసం పక్కనే ఉన్నటువంటి బెంగళూరు కానీ చెన్నైకి కానీ వెళ్ళి వారు పుష్పుల్ ట్రైన్లో ఇక్కడ సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోగా, సరైనటువంటి ఇండస్ట్రీ లేకపోగా ఇలాంటి బాధలు పడుతూ ఉన్నాము. ఈసారి 2024లో మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుప్పానికి ఒక ఎస్సీ జోన్ ప్రకటించి ఒక ఇంజనీరింగ్ కాలేజీనిచ్చి ఇక్కడ నుంచి బెంగళూరుకి ఒక నేషనల్ హైవే కూడా ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే మాకైతే కృష్ణా జలాల్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉన్నా కూడా లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు అది పర్మనెంట్ సొల్యూషన్ కాదని మీరు చెప్పారు. మరి అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి పాలార్ ప్రాజెక్ట్ అయితేనేమి, మరి యామనూరు దగ్గర మాదనపల్లి దగ్గర 2 రిజర్వాయర్లు కూడా కట్టిస్తానని చెప్పారు. అది మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇంకొకటి లాస్ట్ లో మొన్న జరిగినటువంటి రాప్తాడు సిద్ధం సభ చూసినటువంటి ఏ కన్నైనా కూడా ఆ లక్షలాది మంది జనాలను చూసిన తర్వాత ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత అభిమానం, సత్తా జగనన్నకుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. మరో 50 రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయాన్ని, ఈ కుర్చీలు మడత పెట్టేటటువంటి బాబోరిని, ఈ సింకులో ఉండేటటువంటి ప్యాకేజ్ స్టార్లని ఓడించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. నాకు ఇంత పెద్ద వేదిక పైన మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, న్యాయమైంది తమ్ముళ్ళు, అధికారం ఇచ్చేది అందరినీ సమానంగా చూసుకోమనా లేదా? ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, పులివెందులు ఎప్పుడు నాకు ఓటేయలేదు, వేశారు కానీ గెలిపించలేదు. కానీ పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి పులివెందులకు ముందు నీళ్లు ఇస్తా, తర్వాత కుప్పానికి ఇస్తానని ఆ రోజే నేను చెప్పాను. ఇది రాజధర్మం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుప్పానికి నీళ్లు ఇవ్వరా మీరు? కుప్పానికి అభివృద్ధి చేయరా మీరు? రెండోది మాట్లాడితే నన్ను ఇబ్బంది పెట్టడానికి కుప్పం పైన దాడి చేస్తారా? నీతికి నిజాయితీకి మారు పైన ఈ కుప్పం పైన దాడి చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టు గతులు లేకుండా చేసే వరకు విశ్రమించాం.
మామూలుగా అయితే ఎలక్షన్లో ఏం చేస్తామంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం ఇప్పుడు ఇది చేసామని చెప్తాం. కానీ వీళ్ళు ఆ మాట చెప్పకుండా ఏం చెప్పారంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం, మీ మీద కేసులు పెడతాం, మీరు ఎవరు ఓటేస్తాం నాకు తెలిసిపోతుంది అని మిమ్మల్ని భయపెడితే ఓట్లు వేయించుకుంటే లాలోచి పెడితే ఓట్లు వేయించుకుంటే అది విజయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని అందరినీ, భవిష్యత్తులో ఇలాంటి పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఎవరైనా ఈ పార్టీ ఉండదని పగటి కలల కంటే మీ పగటి కలలుగా మిగిలిపోతాయి. ఈ పార్టీకి చెడు చేయాలనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఎంతో మంది ఆలోచించారు. ఎన్టీ రామారావు గారు పార్టీకి పెట్టిన ముహూర్తం బలమైన ముహూర్తం, మళ్ళా మనం అధికారంలోకి వస్తున్నాం. అప్పుడు ఒకటే చెప్తున్నా, ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. నమస్కారం అమ్మా, ధైర్యంగా ఉండు తల్లి. ఈరోజు మీరు కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మన మీద చేసే దౌర్జన్యాలకి వడ్డీతో సహా చెల్లిస్తారు తప్ప వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా వెంకటేష్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంచుకోటను కాపాడారు. దీనికి పేరు పేరున మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.